గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీట్ పెరిగింది. పోలింగ్ కు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ప్రచారం చివరి దశకు చేరుకుంది. మిగిలిన 5 రోజులు పార్టీల అధినేతల ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ ఏపీలో 2 రోజులు ప్రచారం చేస్తున్నారు. జగన్ రోజుకు 3 సభల్లో పాల్గొంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా వరుస సభల్లో పాల్గొంటున్నారు. తాజాగా కర్నూలు జిల్లా ప్రచారంలో ఎన్డీఏ కూటమి గెలిచే సీట్లపైన చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్రంలోని రాయలసీమలో 52 సీట్లు టీడీపీనే గెలుస్తుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. వైసీపీని భూస్థాపితం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో నాసిరకం మద్యంతో ప్రజల జీవితాలతో చెలగాటం ఆడారన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుక ఉచితంగా ఇస్తే ఇప్పుడు దొరకకుండా చేశారన్నారు. తమ హయాంలో 500 రూపాయలకు ట్రాక్టర్ ఇసుక ఇస్తే ప్రస్తుతం ట్రాక్టర్ ఇసుక 6,000కు చేరుకుందన్నారు. ఇసుక ధరలు పెరగడం వల్ల భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ దోచుకున్న డబ్బు ప్రజలకు చేరాలన్నదే తమ ఉద్దేశం అన్నారు. రైతులు, ఇతర పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.